తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డుని రద్దు చేసి 11వ తరగతి 12వ తరగతి అని చెప్పి స్కూల్లోనే ఇప్పుడు ఆ చదువును కొనసాగించాలని చూస్తుంది. అంటే ఇంటర్మీడియట్ని రద్దు చేసి స్కూల్లో విలీనం చేయాలని చూస్తుంది. అయితే ఇది ఇక్కడ మాత్రమే కాదు, చాలా రాష్ట్రాలు ఇప్పుడు ఈ విధంగా పాటిస్తున్నాయి, ఇంటర్మీడియట్ని రద్దు చేస్తున్నాయి. ఒక విధంగా అది మంచిదే, కానీ ఇక్కడ టీచర్స్కి ఎంత క్యాపబుల్ ఉందని చూడాలి. పీజీ ఏఎండి చేసినటువంటి వారిని మాత్రమే నియమించుకోవాల్సి ఉంటుంది అప్పుడు, లేదా వాళ్ళని సపరేట్గా నియమించి మళ్ళీ 11వ తరగతి 12వ తరగతికి వాళ్ళు బోధన చేసే విధంగా నియమించాల్సి ఉంటుంది. అంటే మొత్తం మార్చాల్సి ఉంటుంది. ఒక విధంగా ఇది తీసుకురావడం మంచిదే. కొంతమందికి ఇది నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. కానీ దీని మీద 60-65% సానుకూలంగానే ఉన్నారు. ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి ఇలా స్కూల్ విధానంలో విలీనం చేయడం అనేది ఒక మంచి పరిణామమే. కానీ దానికి తగ్గట్లుగా ఇంప్లిమెంటేషన్ కూడా ఉండాలి, బోధకులు కూడా ఉండాలి, అంటే లెక్చరర్స్ కూడా ఆ విధంగా ఉండాలి. మరి దానికి తగ్గట్లుగా అంటే అప్పుడు లెక్చరర్ కాదు, వాళ్ళు టీచర్సే అవుతారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి 10వ తరగతి చెప్పేటటువంటి టీచర్స్ 11-12వ తరగతి వరకు చెప్పగలుగుతారా లేదా? చెప్పలేరు. ఇప్పుడే చాలామంది మన ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్లయితే సగానికి సగం మందికి విద్య చెప్పడమే రాదు, చాలామందికి చదువే రాదు. మళ్ళీ ఇలాగంటే కోపం చాలామందికి, కానీ వాస్తవంగా రాదు. మరి నిజంగా ప్రభుత్వ పాఠశాలలో బాగా చెబితే వారి యొక్క పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేస్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ప్రభుత్వ ఉపాధ్యాయురాళ్ళ యొక్క పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఇలాంటి విద్యా వ్యవస్థ మన దేశంలో ఉంది. కేవలం మనం రాజకీయ నాయకులే విమర్శించాల్సిన అవసరం లేదు. వ్యవస్థలో అందరము తప్పులు చేసుకుంటా పోతా ఉన్నాం. రేపు మళ్ళీ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళకు అనుగుణంగా ఏదైనా మార్చుకొని మా దగ్గర చేర్పించండి, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే మనం వాళ్ళ వెనకాలే పడతాం.